హరే కృష్ణ. ఈనాటి ఆధునిక మనిషిని వేధిస్తున్న ప్రధాన సమస్య నిద్ర లేకపోవడం, ఇన్సోమీనియా అని అందరూ అనుకుంటారు. కానీ నిజానికి మన అసలైన సమస్య మేల్కొనకపోవడం. వినడానికి ఆశ్చర్యంగా ఉన్నా ఇది నిజం. మన శరీరం ఉదయాన్నే లేచి యాంత్రికంగా పనులు చేస్తుంది. కానీ మనసు మాత్రం ఇంకా గాఢమైన మత్తులోనే, అలసత్వంలోనే ఉంటుంది. భగవంతుని పేరు వింటున్నావు, మంచి మాటలు చెవును పడుతున్నాయి, కానీ జీవితంలో ఎలాంటి మార్పు రావడం లేదు. సరిగ్గా ఇలాంటి ఆధ్యాత్మిక అలసత్వంలో ఉన్న మనల్ని మేల్కొల్పడానికి ఆండాళ్ తల్లి తిరుప్పావైలోని 9వ పాసురం చెప్తుంది. దీని భావం ఏమిటంటే, స్వచ్ఛమైన మలులతో నిర్మించిన భవనంలో చుట్టూ దీపాలు వెలుగుతుండగా, సుగంధభరితమైన ధూపం వాసనలు వస్తూ ఉండగా, మెత్తని పరుపుపై హాయిగా నిద్రపోతున్న ఓ మామ కూతురా, ఆ మనుల తలుపులు కాస్త తీయమ్మా. ఓ అత్తయ్య, కనీసం మీరైనా మీ అమ్మాయిని లేపకూడదా? ఇంతగా గాఢ నిద్ర ఏంటి? ఆమె ఏమైనా మూగదా? మా పిలుపుకు బదులివ్వట్లేదు, లేక చెవిటిదా? మా నామస్మరణ వినపడట్లేదా? లేక బద్ధకస్తురాలా? లేదా ఎవరైనా మంత్రం వేసి నిద్రపుచ్చారా? మేము మామాయన్ మాధవన్ వైకుంఠన్ అంటూ ఆ స్వామి నామాలను ఇంత గట్టిగా పాడుతున్నా ఆమె లేవడం లేదేమి అని గోపికలు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఈ పాసురంలో మనకొక గొప్ప జీవన సత్యం కనిపిస్తుంది. ఆ గోపిక సామాన్యురాలు కాదు, ఆమె రత్నాల మేడలో ఉంది. ఇక్కడ రత్నాల మేడ అంటే సంపద మరియు అహంకారం. చుట్టూ దీపాలు వెలుగుతున్నాయి అంటే ఆమెకు జ్ఞానం ఉంది. కానీ ఆమె మెత్తని పరుపు మీద పనుకునింది అంటే కంఫర్ట్ జోన్లో చిక్కుకుపోయింది. ఈ రోజుల్లో మన పరిస్థితి కూడా ఇంతే. దేవుడు ఉన్నాడని తెలుసు, ధర్మం అంటే ఏంటో తెలుసు, కానీ నాకేంటి, నా సుఖం నాది అనే మాయలో పడిపోయాం. అందుకే గోపికలు ఆమెను మూగదా, చెవిటిదా అని అడుగుతున్నారు. దేవుడు ఇచ్చిన నోటితో నామస్మరణ చేయకపోతే అది మూగతనమే. మంచి మాటలు వినకపోతే అది చెవిటితనమే కదా. ఈ లౌకిక సుఖాలు అనే మాయలో పడి అసలు గమ్యాన్ని మర్చిపోవడమే అత్యంత ప్రమాదకరమైన నిద్ర. మరి ఆ నిద్రను వదిలించుకోవడం ఎలా? దానికి కూడా ఆండాళ్ళు తల్లి మార్గం చూపించారు. గోపికలు ఊరికే పిలవడం లేదు, మామాయన్ మాధవన్ అని గట్టిగా కీర్తిస్తున్నారు. దేవుడి నామానికి ఆ శక్తి ఉంది. అది మనసులోని బద్ధకాన్ని బద్దలు కొడుతుంది. అందుకే ఒంటరిగా ఉండకండి, సత్సంగంలో పాల్గొనండి. నలుగురు మంచి వాళ్లతో కలిసి ఉన్నప్పుడు ఆ ఉత్సాహమే వేరుగా ఉంటుంది. మిత్రులారా, ఈ పాసురం మనకు హెచ్చరిక. బయట దీపాలు వెలుగుతుంటే సరిపోదు, మన లోపల జ్ఞానం అనే వెలుగు రావాలి. నా జీవితం ఎటు వెళ్తోంది? నేను కేవలం తిని నిద్రపోవడానికే పుట్టానా అని మిమ్మల్ని మీరు ప్రశ్నించుకోండి. ఆ ప్రశ్నే మిమ్మల్ని మేల్కొలుపుతుంది. కంఫర్ట్ జోన్ అనే తలుపులు తెరిచి బయటకు రండి. ఆ మాధవుని కృపను పొందండి. హరే కృష్ణ. శ్రీ గోదాదేవికి జై.